ఆర్వై న్యూస్ కి స్వాగతం. గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డేను జయప్రదం చేయాలని టీయూజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్నారు. మార్చ్ డేకు సంబంధించిన కరపత్రాన్ని రామయ్యంపేటలో ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ 2011 మార్చి 10న సీమాంధ్ర దోపిడీ పాలనపై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు జెండా ఎత్తిన రోజని, తెలంగాణ ప్రజలు తెగించి తెగువతో పోరాడారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఉద్యమకారుల గోడును మాజీ సీఎం కేసీఆర్ విస్మరించి తెలంగాణను విధ్వంసం చేశాడని మండిపడ్డారు. టీయూజేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రామ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 250 గజాల ఇంటి స్థలం, 30,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పి రమేష్ గౌడ్, ఉద్యమకారుల జేఏసీ ఎర్ర దుర్గం, పంబాల శ్రీనివాస్, జేఏసీ రాష్ట్ర నాయకులు తుల్జారెడ్డి, లక్ష్మీకాంతమ్మ, పి లక్ష్మి, అన్వర్ పటేల్, టీయూకేవీ అధ్యక్ష కార్యదర్శులు పెద్ద యాదగిరి, డోలక్ యాదగిరి, గంగారాం, పి శ్రీనివాస్, నర్సగల్ల పెద్దస్వామి, చర్చల చంద్రన్న ప్రసాద్, కొమ్ము శంకర్, తాళ్లపల్లి ఎల్లం, కె రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ అన్నయ్య అయ్యా కళ్ళు తెంగి వీడియో రికార్డ్ చేస్తున్నా. ఏ ఊరు మీది ఏ పల్లె మీదో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, ఏ ఊరు ఏ పల్లె మీదో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, ఎన్నడు రానులు ఎందుకు వచ్చిండ్రో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, ఎన్నడు రానులు ఎందుకు వచ్చిండ్రో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, ఓట్ల కోసం వస్తే సూటిగా చెప్పో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, పుట్టి బుద్ధి ఎరిగి సావనికైనం చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, పుట్టి బుద్ధి ఎరిగిలారా బిడ్డ, చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, మా మేలు గోరెటి మనసులే లేరో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, మాటలు వింటుంటే మనసు కరిగిందో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, చిన్నారి నా బిడ్డలారా బిడ్డ, చిన్నారి నా బిడ్డలారా బిడ్డ. అన్నలారా మీ మాట చేయడానికి రామాయంపేట నుంచి ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేస్తామని తెలియజేస్తాం. ఎందుకొరకంటే ఊర్జా వ్యవస్థలో ఇది పెట్టి ఊర్జా వ్యవస్థ మనలందరినీ వాడుకొని కేసీఆర్ కావచ్చు, ఇంకా అంతకుముందు గత ప్రభుత్వాలు కావచ్చు, మనల్ని వాడుకొని మనతోనే పైకి వచ్చి మనల్ని తొక్కేస్తూ వాళ్ళు పైకి వచ్చేసారు. కాబట్టి దాన్ని తిరిగి ప్రజలకు తెలియజేస్తూ మిలియన్ మార్చిని విజయవంతం చేస్తామని తెలియజేస్తూ మా గ్రామం నుంచి, మా మండలం నుంచి అనేక మంది వస్తామని తెలియజేస్తున్నాం. విజయవంతం చేద్దాం. ప్రాంతంలో మిలియన్ మార్చ్కు హాజరు కండి. ఈ నెల మార్చి 10వ తారీఖు నాడు సెక్రటరియట్ ముందు, హైదరాబాద్ సెక్రటరియట్ ముందున్నటువంటి యొక్క అమరజ్యోతుల వద్ద నుండి మొదలుకొని అసెంబ్లీ ముందున్నటువంటి యొక్క గన్ పార్కులో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వరకు మిలియన్ మార్చ్ యాది ర్యాలీ ప్రదర్శన ఉంటుంది. ఆ ప్రదర్శనకు హాజరు కావాలని అందరినీ కోరడానికి మేము ఈ రామాయంపేట ప్రాంతానికి రావడం జరిగింది. వాస్తవంగా మిలియన్ మార్చ్ అటువంటిది 2011వ సంవత్సరము మార్చి 10వ తారీఖు నాడు జరిగింది. అది హైదరాబాద్లో జరిగింది, ట్యాంక్ బండ్ మీద. దేనికంటే తెలంగాణ ఉద్యమకారులు ఏమి ఆశించారంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన మాకు కావాలనేది కోరడం జరిగింది. కానీ
ఆ రోజులో ఉన్నటువంటి యొక్క సమైక్యాంధ్ర ప్రభుత్వాలు క్రూరంగా ఘోరంగా అంచివేయడానికి ఈ ట్యాంక్ బండ్ మాది, ఈ హైదరాబాద్ మాది, హైదరాబాద్ చుట్టుపక్కల మాది, ఈ తెలంగాణ అంతా మాది, ఎవరు వస్తారో రండి చూద్దామనేటువంటి పద్ధతిలో బారికేడ్లు పెట్టడం కానీ, ఇనుప కంచెలు పెట్టడం కానీ, తుపాకులతో నిన్నటువంటి ఒక పోలీసులను పెట్టడం కానీ చాలా భయంకరమైనటువంటి వాతావరణంలో ఆ రోజున సృష్టించడం జరిగింది. అందుకే హైదరాబాదు మాది, ట్యాంక్ బండ మాది, ఈ యొక్క తెలంగాణ మాది అని చెప్పుకోవడానికి, చాటి చెప్పడానికి తెలంగాణ ఉన్నటువంటి యొక్క అనేక మంది ఉద్యమకారులు చుట్టుముట్టి ఇంత భయంకరమైనటువంటి వాతావరణం పెట్టినప్పటికీ కూడా దాన్ని ఛేదించ ప్రజలు వచ్చి మరి తెలంగాణ యొక్క పౌరుషం అంటే ఏంటిది, తెలంగాణ యొక్క ఐక్యమత్యం అంటే ఏంటిది, అమరుల యొక్క త్యాగాలంటే ఏంటిది అనేటువంటిది యొక్క ఉద్దేశాన్ని అక్కడ చాటి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఈ మార్చి 10వ తారీఖున దినాన్ని మనం ఒక యాది దినంగా, ఆ మిలియన్ మార్చి యాది దినంగా మననం చేసుకోవడానికి, ఆ యొక్క యాది దినాన్ని స్ఫూర్తి పొందడానికి, అమరుల యొక్క త్యాగాలని మననం చేసుకోవడానికి రేపు వచ్చే ఈ నెల వచ్చే 10వ తారీఖు నాడు సెక్రటరియట్ ముందున్నటువంటి యొక్క అమరజ్యోతి ధూపం ర్యాలీ వద్ద అక్కడ పూర్తిగా యొక్క తెలంగాణ ఉద్యమకారులంతా కూడా జమ అయ్యి అక్కడి నుండి ప్రదర్శనగా వెళ్ళి మరి రవీంద్ర భారతి మీదుగా అసెంబ్లీ ముందుగా గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద అక్కడ నివాళులు అర్పించడానికి, ఆ యాది దినంగా యాది చేసుకోవడానికి ఆ యొక్క ప్రదర్శన ఉంటుంది. ఇది శాంతియుతంగా మాత్రమే జరుపుతాం తప్ప ఏ యొక్క ప్రభుత్వాలకు ఎవరికి ఎగనెస్ట్ మాత్రం కాదు. కానీ వాస్తవంగా ఏదైతే మనం అమరవీరులు కానీ 1969లో 369 మంది, ఇప్పుడు 2001 నుండి సుమారుగా 1200 మంది అమరులైనారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అమరుల గురించి కానీ, అమరుల కుటుంబాల గురించి కానీ, ఉద్యమకారుల కుటుంబాల గురించి కానీ, కళాకారుల కుటుంబాల గురించి కానీ, వాళ్ళ గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతసేపు మళ్ళీ కొడుకు బిడ్డలు అన్నట్టుగా వాళ్ళ పరిపాలన సాగించారు, దొరల పాలన సాగించారు, ఒక గడిల పాలన సాగించారు, ఒక దుర్మార్గ పాలన సాగించారు. వాళ్ళు లక్షల కోట్లు గడించారు తప్ప తెలంగాణ ప్రజలకి ఏం ఒరిగింది ఏమి లేదు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఒరిగింది ఏమి లేదు, అమరుల కుటుంబాలకు జరిగింది ఏమి లేదు. కాబట్టి ఆ యొక్క యాదిలో తెలంగాణ రేపు మార్చి 10వ తారీఖు నాడు హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క అమరజ్యోతి నుండి పెద్ద ప్రదర్శనగా బయలుదేరి అమరవీరుల స్తూపం వరకు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ ఈ యొక్క రామాయంపేట మెదక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రామాయంపేటలో మేము ప్రజలను అర్థించడానికి, ఆ తెలంగాణ అభిమానులని కోరడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రండి. ఇది మన యొక్క సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అమరుల కుటుంబాల సమస్యలు అట్లే ఉన్నాయి, ఉద్యమకారుల సమస్యలు అట్లే ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు అట్లే ఉన్నాయి, రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి, వ్యవసాయ కార్మికుల సమస్యలు అట్లే ఉన్నాయి, ఇల్లు లేని పేదవాళ్ళ సమస్యలు అట్లే ఉన్నాయి. కాబట్టి విద్య సమస్యలు అట్లే ఉన్నాయి, వైద్యం సమస్యలు అట్లే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం అమలు చేసుకోవడానికి, సాధించుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యమించవలసిన అవసరం మన మీద కూడా ఉన్నది అనే గుర్తు చేస్తూ మార్చి 10వ తారీఖు జరిగినటువంటి ఒక యాది సభలో అందరూ కూడా పాల్గొనాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ TUJAC తరఫున కోరుతా ఉన్నాం. జోహార్ తెలంగాణ మన వీరులకి, మార్చి 10న జరిగే మిలియన్ మార్చ్ దినాన్ని